Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. ఆఖరి మజిలీ చిన్న కథను తెలుసుకుందాం. ప్రతి మనిషికి, ప్రతి జీవికి కూడా 4 దశలు ఉంటాయి. అందులో కొన్ని జీవులకు ఆఖరి దశ చాలా దుర్భరంగా గడుస్తుంది. ఎందుకంటే ఆఖరి దశలోకి వచ్చేసరికి ప్రతి జీవికి కూడా జవసత్వాలు తగ్గుతాయి. పశువైనా మనిషి అయినా ఇతరుల మీద ఆధారపడవలసిందే. ఎందుకంటే ఏదైనా లేవలేకపోయినా చేయి పట్టుకోవడానికి మనిషి కావాలి. ఆహారం, నీరు ఇలా ఏం కావాలన్నా ఇతరుల దయాధర్మం మీద ఆధారపడవలసిందే. వారు సొంతంగా ఏమీ చేసుకోలేరు. పశువైనా అంతే. లేవలేకపోతే ఎవరైనా తన ముందు మేత వేసినా, నీరు పెట్టినా వాటితోనే జీవించాలి, లేకపోతే లేదు. ఈ స్థితి ప్రతి ఒక్కరికి వస్తుంది. కాకపోతే అందరూ ఉండి వారిని ఆదరించి చూస్తే ఆ బాధ తెలియదు. లేనివారికి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఆఖరి దశ గడుస్తుంది. అందుకే ఈ ఆఖరి దశ వస్తోందంటే అందరూ భయపడుతూ ఉంటారు. మనం భయపడినా భయపడకపోయినా ఆ దశ రావటం, మనం ఆ దశను దాటి వెళ్ళిపోవటం జరుగుతుంది. కానీ ఆ దశ కొందరికి ఎంతో ఉన్నతంగా గడుస్తుంది, కొందరికి చాలా దయనీయంగా గడుస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ దయనీయ స్థితి రాకుండా దాటాలని కోరుకుంటారు. కానీ అది మన చేతుల్లో ఉండదు. మనం జీవితకాలం అంతా సాఫీగా సాగినా ఆఖరి దశ ఎలా గడుస్తుందా అని అందరూ ఆందోళన పడుతూ ఉంటారు. ఆఖరి దశ కూడా మంచిగా వెళ్ళిన వారు అదృష్టవంతులు. అందుకే మనం జీవించినంతకాలం న్యాయంగా, ధర్మంగా మన జీవితాన్ని గడపాలి. మన వల్ల ఎవరికి బాధ కలగకుండా చూడాలి. మనకు తెలియకుండా పొరపాటు జరిగితే భగవంతుణ్ణి క్షమించమని వేడుకోవాలి. మనం మన జీవితంలో ఎప్పుడు ఎక్కడ దైవానికి దండం పెట్టుకున్నా అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే ప్రభు పరమేశ్వర అని మాత్రమే నమస్కరించుకోవాలి. మనకు కావలసినవన్నీ పరమేశ్వరుడే ఇస్తాడు. జీవితంలో మనకు ఏ లోటు ఉండదు. చివర్న దేవుని పాదాలు చేరతాం. ఇంతకన్నా ఏం కావాలి జీవితానికి? అందువల్ల ప్రతి ఒక్కరూ చిన్నతనం నుంచి దైవాన్ని విశ్వసించాలి. మనం చేసే ప్రతి పని దైవం అనే భావంతో చెయ్యాలి. కదలకుండా కూర్చుని తపస్సులు, యాగాలు చెయ్యనవసరం లేదు. మన భావనలో దైవం ఉండాలి. దైవాన్ని స్మరిస్తూ మన విధిని మనం నిర్వహించాలి. ఏ ప్రాణికి హాని కలగకుండా, బాధ కలగకుండా చూసుకోవాలి. అప్పుడు మన జీవితం ఆఖరి దశ కూడా ఏ బాధ లేకుండా సాగుతుంది. వార్ధక్యాన్ని ఆపలేం, కానీ దానివల్ల వచ్చే సాధక బాధకాలని చాలా వరకు నివారించవచ్చు అని నా అభిప్రాయం. మనకు శక్తి, ఆరోగ్యం ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితులకు అనుకూలంగా ఉండాలి. మనం సంపాదించే వయసులో మొత్తం ఖర్చు పెట్టేస్తే వయసు ఉడిగి ఏ పని చెయ్యలేనప్పుడు మన జీవనం ఎలా గడుస్తుంది అనే ఆలోచన ఉండాలి. ఇది వరకు పనులు చేసుకుని బ్రతికే రోజుల్లో వానాకాలం వస్తే బయట పనులకు వెళ్ళటానికి ఉండదు. అప్పుడు ఇల్లు గడవాలి కదా అని ముందుగానే కొంత జాగ్రత్త పడేవారు. వానాకాలంలో కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు. శ్రావణ భాద్రపదాలు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలి అనుకునేవారు. అలానే వార్ధక్యం అప్పుడు మన జీవనోపాధికి కొంత జాగ్రత్త పడాలి. అప్పుడు ఎవరు చూసినా చూడకపోయినా మీరు కూడబెట్టిన రూపాయి మిమ్మల్ని పోషిస్తుంది. ఇది నిజం. ఈ విషయం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అప్పుడే ఆఖరి మజిలీ కూడా చాలా ప్రశాంతంగా సాగిపోతుంది. బాల్యం, కౌమారం, యవ్వనం ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్ళిపోయాయో కూడా మనం గమనించం. అంత వేగంగా కాలం వెళ్ళిపోతుంది. కానీ వార్ధక్యం చాలా చాలా భారంగా గడుస్తుంది. అందువల్ల ఆ భారం మనకు తెలియకూడదంటే మనం నిత్యం దైవనామస్మరణ చెయ్యాలి.
అప్పుడే మనం చాలా సంతోషంగా ఉండగలుగుతాం. ఎలా అంటే దైవనామస్మరణలో పడి ఎప్పుడు తెల్లారిందో ఎప్పుడు పొద్దుగూకిందో తెలియని స్థితిలో ఉండాలి. అప్పుడు వార్ధక్యం కూడా వరం అవుతుంది. మనకు కావలసినంత సమయం దైవధ్యానంలో గడపగలుగుతాం. ఇంతకన్నా వయసులో ఎవరికైనా ఏం కావాలి? మనం దైవాన్ని నమ్ముకుంటే దైవమే మనకు మంచి మార్గం చూపుతాడు. మనం మన జీవితాన్ని ధన్యం చేసుకున్న వాళ్ళం అవుతాం. అంతేకాని ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని ఒక మహానుభావుడు చెప్పినట్లు మన జీవితాల గురించి మనమే ఆలోచించుకోవాలి. ఎవరి మీద ఆశ పెట్టుకోకూడదు. అది మనం కనిపెంచిన పిల్లలైనా సరే. వారు వచ్చి మా తల్లిదండ్రుల్ని మేమే చూసుకుంటాం, వాళ్ళు మాతోనే ఉంటారంటే అది వారిష్టం. అంతేకాని వాళ్లకు ఇష్టం లేకపోయినా మీదే బాధ్యత, మీరు చూడకపోతే ఎవరు చూస్తారు అని బలవంతంగా వారి మీద తల్లిదండ్రుల బాధ్యత రుద్దకూడదు. అటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఎందుకంటే ఆ పరిస్థితి వల్ల ఎవరికీ సుఖం ఉండదు. ఇష్టం లేని చోట ఎవరూ ఉండలేరు. ఇష్టం లేని వారిని ఎవరూ ఉంచుకోలేరు. అందుకే ఇటువంటి పరిస్థితులు రాకుండా ఎవరి జీవితం గురించి వారే ఆలోచించుకోవాలి. ఎవరికి వారే ధైర్యంగా జీవించాలి. అంతేకాని మనం ఒకరికి భారం కాకూడదు. మన జీవితానికి మనమే బాధ్యులం. అది ఎలా ఉండాలో, చివరి దశ ఎలా ఉంటుందో, ఎలా గడుస్తుందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా అన్నింటికీ మనదే బాధ్యత. అందువల్ల మన ఆఖరి మజిలీ గురించి మనమే ఆలోచించుకోవాలి. ఎవరైనా చూసినా చూడకపోయినా మనం మన జీవితాన్ని గడపాలి కదా. అందుకే మనం ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తరువాత విషయాలు దైవాధీనం. ఇలా ముందే మనం నిర్ణయించుకుంటే మనకు ఆఖరి మజిలీ గురించి బెంగ ఉండదు. కీడించి మేలించమన్నారు పెద్దలు. అందుకే మనం ఏ పరిస్థితులు వచ్చినా తట్టుకోవటానికి సిద్ధంగా ఉండాలి. అంతేకాని ఉన్నతంగా ఊహించుకుని అలా కాకపోతే బాధపడే కన్నా దేనికైనా సిద్ధపడితే మనకు ఏ బాధ ఉండదు. ఎవరైనా సరే దైవనామం స్మరించండి. మనకు ఏ కష్టమూ ఎదురవ్వకుండా దైవం కాపాడుతాడు. మనం భయపడనవసరం లేదు. జీవితమంతా కష్టపడిన ఆఖరి దశ ఆనందంగా గడిపిన వారు ఎందరో ఉన్నారు. అందులో మనము చేరతాం. శుభం. Subscribe and share my channel Sudarsana.